5వ తరగతి తెలుగు వాచకం. తెలుగులో 3వ పాఠం కొండవాగు. ఈ కొండవాగు పాఠానికి మనము అభ్యాసాలను చెప్తాను, చూడండి. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. పై చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయి? పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు? చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయి? బస్సు, పొట్టేళ్ళు కదా, పొట్టేళ్ళు కాసుకునే అతను. పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు? పిల్లలంతా విహారయాత్రకు వెళ్తున్నారు. మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళుంటే ఆ ప్రయాణాన్ని గురించి చెప్పాలన్నమాట. చెరుకుపల్లి జమదగ్ని 1920లో నుండి 1988 వరకు జీవించాడు. 1920 పుట్టి అంతవరకు ఉన్నాడు. చెరుకుపల్లి జమదగ్ని శర్మ అనేటువంటి ఆయన ఒక కథకుడు, కథలు రాస్తూ ఉంటాడన్నమాట. జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశాడు. జమదగ్ని అనేటువంటి ఒక పేరుతో ఎన్నో కథలు రాస్తాడంట. మహోదయం, చిలుక గోరింక, అన్నతమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి. ఇంకా ఈయన రచించినటువంటివి అవి అన్నమాట. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధాన కథలు రాశారు. అంతా పిల్లల గురించే ఈయన ఎక్కువగా కథ రాసేవాడు అన్నమాట. అర్థాలు ఇక్కడ రాశారన్నమాట. ఈ అర్థాలను మనము చదువుకొని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. చూడండి అర్థాలు కదా. రెడ్ ఇంక్తో రాస్తారా? చూడండి ఇక్కడ అర్థాలు. మేట ఇసుక ప్రదేశం, వాగు చిన్న ఏరు, జాలువారు జారుతున్న బాట దారి, కుశలము క్షేమం కుశలము, కామధేనువు కోరిన వస్తువులు ఇచ్చే దేవతా గోవు, ఏకమయి కలిసిపోయి, నెక్స్ట్ పొద్దు, రోజు, దినం, దృశ్యం చూడదగినది, బారులు వరుసలు, లంక నదిలో పైకి లేచి ఉన్న భాగం, కదం తక్కువ ఉత్సాహంతో ముందుకు వెళ్ళు, ప్రారంభం మొదలు, పిండే మబ్బులు దూదిలా కనిపించే మబ్బులు, సంధ్యవేళ సాయంత్రం, సంధ్యా సమయం. వినడం, ఆలోచించి మాట్లాడడం. జావేద్ సెలవులలో రామం వాళ్ళ ఊరు వెళ్ళారు కదా, అక్కడ ఏం చేశారో ఏమేం చూశాడో చెప్పండి కదా. అక్కడ మన పాఠ్య పుస్తకంలో కథలో వెళ్ళాడు కదా రామం వాళ్ళు. జావేద్ సెలవులలో వెళ్ళాడు అనమాట. వాళ్ళ ఊరు, రామం వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ అన్నీ చూశాడు. మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏమేం సిద్ధం చేసుకుంటారో చెప్పండి. మనం ఊరికి వెళ్తే ఏమేం సిద్ధం చేసుకుంటామో అవి చెప్పాలి.
మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలను చెప్పండి. ఏ ఊర్లో అయినా ఎవరికైనా కొన్ని విశేషాలు ఉంటాయన్నమాట. అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారన్నమాట హెలెన్ కెల్లర్ గురించి కదా. హెలెన్ కెల్లర్ తర్వాత కింద ప్రశ్న జవాబులు ఉన్నాయన్నమాట. క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి జవాబు రాయాలి. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? పోక చెట్టు నున్నతనాన్ని, దేవదారు వృక్షాల గరుకుతనాన్ని. హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? పట్టు వంటి పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అని చెప్పిందనమాట. హెలెన్ కెల్లర్ ఆనందాన్ని కలిగించినవి ఏవి? సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం ఆమెకు పట్టరాని ఆనందం కలుగుతుంది. వసంత ఋతువులో ఏ ఏ పూల కోసం హెలెన్ కెల్లర్ అన్వేషించేది? వసంత ఋతువులో మల్లెపూలు, మందారాలు, మామిడి పూలు ఇట్లా అన్నీ వస్తుంటాయి సంపెంగలు ఇలాంటి పువ్వులు వస్తుంటాయి. వాటి వాసన ఆస్వాదిస్తూ ఉంటుంది. పదజాలం. పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి. ఇక్కడ పట్టిక ఇచ్చారు, ఆ పట్టిక ద్వారా ఇక్కడ రాయాలన్నమాట. వాక్యాలలో రాయాలి. మనము అక్కడ ఇచ్చినటువంటి వాటిని వరుసగా చదువుకుంటూ మధ్య మధ్యలో అవి కలుపుకుంటూ రాయాలి. నేను రాశాను చూడండి. నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను. నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజీ చూశాను. నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహుండం చూశాను. నేను అరకు వెళ్ళి బొర్రా గుహలు చూశాను. నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను. ఇవన్నమాట. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ లెసన్ కొండవాగు లెసన్కు ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి. ఇవి నేను రాశాను చూడండి. జావేద్ లేఖను ఎవరికి రాశాడో? జావేద్ లేఖను వెంకట్కు రాశాడు. మీరు చూసిన ఏదైనా కొండ గురించి 2 వాక్యాలు రాయండి కదా. ఇక్కడ చూడండి రాశాను. నెక్స్ట్ మూడోది, నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? నెక్స్ట్, కొండపై నుండి ఊరిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని రాయండి. ఒక గ్రామం ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏమి చేయాలో మీ మాటల్లో రాయండి. రామం వాళ్ళ ఊరి చుట్టూ ఏమి ఉన్నాయో తెలుసుకున్నాం కదా. మరి మీ ఊరి చుట్టూ ఏమి ఉన్నాయో 5 వాక్యాలు రాయండి. ఇక్కడ ఒక రాశాను. మా ఊరు కూడా నాగేష్ కొండ దగ్గర ఉన్నది. పుష్పగిరి నది పాయలు పాయలుగా పారుతున్నవి. పైరుపచ్చలతో కలకలలాడుతున్నది. చాలా దేవాలయాలతో ప్రొద్దుటూరు ఉన్నది. పెన్నా నది ఉన్నది. పండుగల సమయాలలో దేవతా స్నానాలు చేయిస్తారు. ఇట్లా ఏదైనా మన ఊరు చుట్టూ జరిగేటువంటి విషయాలను రాయాలి.
సాధన పత్రం 7. ఇంతకు మునుపు 6 సాధన పత్రాలు అయ్యాయి. ఇప్పుడు 7వది అన్నమాట. భాషాంశాలు. క్రింది వాక్యాలలో నామవాచకాన్ని సర్వనామాన్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి. నామవాచకాలంటే పేర్లు, కొండలు, గుహలు, ఊర్లు ఏవైనా కూడా వస్తాయి, మనుషుల పేర్లు అట్లాంటివి. సర్వనామం అంటే వాటికి బదులుగా వచ్చేటువంటి పదాలను సర్వనామం అంటారు. ఇక్కడ చూడండి ఉదాహరణలు. వీరన్న పొలానికి వెళ్ళాడు, అతడు మామిడికాయలు కోశాడు. ఇక్కడ ఏమడిగినారు? ఈ క్రింది వాక్యాలలో నామవాచకాన్ని సర్వనామాన్ని గుర్తించండి అన్నారు. నామవాచకం గుర్తించాలి, సర్వనామం గుర్తించాలి. వీరన్న పొలానికి వెళ్ళాడు, అతడు మామిడికాయలు కోసాడు. వీరన్న అనేది నామవాచకము, అతడు అనేది సర్వనామం. సునీత, వినిత బజారుకు వెళ్ళారు, వాళ్ళ కూరగాయలు కొన్నారు. కాబట్టి సునీత, వినిత అనేవి నామవాచకం, వాళ్ళు అనేవి సర్వనామం. పిల్లి పాలు త్రాగింది, అది మ్యావ్ మ్యావ్ అంటూ పారిపోయింది. పిల్లి సర్వనామం, అది పిల్లి నామవాచకం, అది సర్వనామం. దివ్య బడికి వెళ్ళింది, ఆమె పరీక్ష రాసింది. దివ్య నామవాచకం, ఆమె సర్వనామం. నెక్స్ట్, క్రింది వాక్యాలు పరిశీలించండి. ఖాళీలలో ఏదైనా సరైన సర్వనామాన్ని రాయండి. సర్వనామం అంటే పేరుకు బదులుగా వచ్చేటువంటి పదం. ఆనంద్ చెరువుకు వెళ్ళాడు, అతడు చేపలు పట్టాడు. 2-3 సార్లు ఆనంద్ 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 అని చెప్పకూడదు అన్నమాట. అప్పుడు ఆనంద్కు బదులు అతడు అని చెప్తామన్నమాట. ఆ విధంగా వచ్చేవన్నమాట. విశాఖపట్నంలో బీచ్ ఉంది, అది సుందరమైన నగరం. నెమలి అందమైన పక్షి. మళ్ళీ నెమలి అని రాయకుండా దీనికి అని రాస్తాం. దీనికి అందమైన ఈకలు ఉంటాయి. రాజు హోటల్కు వెళ్ళాడు, అతడు పూరి తిన్నాడు. సిరి సంగీతం నేర్చుకుంది, ఆమె పాటలు బాగా పాడుతుంది. పేర్లు వస్తాయి కదా మొదట, అవి నామవాచకాలు. వాటికి బదులు వచ్చేటువంటివి మధ్యలో రాసిన పదాలు సర్వనామాలు అన్నమాట. నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాము రోజు బడికి వెళుతున్నాడు. గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందినది? నామవాచకం కదా. ఖాళీలో సరైన సర్వనామాన్ని వ్రాయండి. ఇందు బొప్పాయి తిన్నది. సర్వనామం కాబట్టి ఆమెకు బొప్పాయి అంటే చాలా ఇష్టం. కింది వాణిలో సర్వనామం రాయి. సిరి నేను కలిసి తిరుపతికి వెళ్ళాము. ఇక్కడ సర్వనామం ఏం వచ్చింది? సిరి. నేను అనేది కూడా ఇక్కడ సర్వనామం. అమ్మ కూరగాయలు తెచ్చింది, అవి తాజాగా ఉన్నాయి. అవి అనేది కూరగాయలు అన్నమాట. కరెక్ట్. ఫస్ట్ది ఈ విధంగా.